బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తమతో టచ్ లో ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన రోల్ ప్లే చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. కేటీఆర్ మతిపోయి మాట్లాడుతున్నారని, భ్రమలో బతుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో తొలగించడం ఎవరి తరం కాదన్నారు. ప్రతి అంశాన్ని డైలీ సీరియల్లా చేసుకుని బీఆర్ఎస్ వాళ్ళు బ్రతికారని ఆరోపించారు భట్టి విక్రమార్క. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, గాంధీ భవన్ లో ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చ నిర్వహించారు. ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ కూడా ఆయన కేటీఆర్ పై సెటర్లు వేశారు. ఇక ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీఆర్ అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మరి ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి, మరి కలెక్టర్లపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి, మరి కేటీఆర్ మాటల్లో మైండ్ సెట్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని కూడా ఆయన సెటైర్ వేశారు కేటీఆర్ పై. ఇటు మంత్రుల్లో అభిప్రాయ భేదాలు ఎవరికి కూడా లేవని, తాము అన్ని కూడా ఉమ్మడి నిర్ణయాలతోనే ముందుకెళ్తున్నామని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా చేసేందుకే అందరూ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇక కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత కొత్త సమస్యలు కూడా ఉంటాయని కూడా చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఇటు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేసే వారి కంటే మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుందని కూడా ఈ మధ్య చర్చ జరిగింది. మరి మొన్ననే చూసాం మనం, ఇటు గాంధీ భవన్ వేదికగా ఇటు పటాన్ చెరువు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఇటు గూడెం మహిపాల్ రెడ్డి మధ్య కూడా కొంతవరకు చర్చ కూడా దారితీస్తుంది. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవం కానీ, మరి ఈ విషయంపై కూడా తాము ఇద్దరితో కూడా చర్చించామని, మరి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చినప్పుడు ఈ రకమైన భేదాభిప్రాయాలు కామనే కాబట్టి అవన్నీ కూడా త్వరలోనే సర్దుకుంటాయని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రోగ్రెసివ్ థింకింగ్, వెల్ఫేర్ డెవలప్మెంట్ అనే 3 నినాదాలతోనే తమ గవర్నమెంట్ ముందుకు వెళ్తుందని కూడా చెప్పారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు తమతో టచ్ లో ఉన్నారని, మరి వాళ్ళు ఎప్పుడైనా కూడా అభివృద్ధి సంక్షేమంలో భాగంగా తమను కలిసేందుకు కూడా అవకాశం ఉంది కాబట్టి, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ తమతో టచ్ లో ఉన్నారని, మరి కొంతమంది తమ పాలన పట్ల కూడా ఇంట్రెస్ట్ ఉండి కూడా కొంతమంది తమలో కాంగ్రెస్ లోకి ఆచేందుకు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు చెప్పారు. మరి వాళ్ళు ఏందనేపై కూడా ఇంకా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్లారిటీ ఇవ్వలేదు. మరి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, మరి సహజంగా కొంతమంది కలుస్తున్నారని, మరి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో భాగంగా కొంతమంది కలిస్తే మరి తమ ప్రభుత్వం యొక్క పథకాలు నచ్చి ఇంట్రెస్ట్ ఉంది, కొంతమంది ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి రావడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి అంశాన్ని డైలీ సీరియల్ గా చేసుకుని బీఆర్ఎస్ వాళ్ళు బతుకుతున్నారని కూడా చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ చూసుకుంటే మాత్రం, అంటే ఇటు కాళేశ్వరం సంబంధించిన పిల్లల కుంగుబాటు ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, మరోవైపు ఇటు ఇంకా ఇతర వ్యవహారాలపై కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కావాలని దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి, మరి త్వరలోనే ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళపై చర్యలు కూడా ఉంటాయని కూడా మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటన్నిటిపై కూడా ఫోకస్ చేస్తుందని, మరి త్వరలోనే ఆ రిపోర్ట్ ఆధారంగా, అంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పిల్లల కుంబాటు రిపోర్ట్ కూడా దాదాపు తుదిదశకు వచ్చింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇతరత్ర సంబంధించిన స్కామ్లకు సంబంధించి కూడా అన్ని రిపోర్ట్స్ ఆధారంగానే చర్యలు తీసుకుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. మరి రాబోయే రోజుల్లో దీనిపై కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి కూడా 1 సంవత్సరమే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నబడి, మరి పేద మధ్యతరగతి కుటుంబ సభ్యుల పిల్లలకు కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా రాబోయే రోజులు అందిస్తున్నబడి, మరి దీనికోసం దాదాపు 1 సంవత్సరంలో 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని కూడా చెప్పారు. మరి డిసెంబర్ 9 నుంచి కూడా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, మరి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకైనా మరి కేసీఆర్ వచ్చి తన ప్రతిపక్ష రోల్ పోషించాలని కూడా తాము ఆశిస్తున్నట్టుగా
డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రజలపై అప్పుల భారం మోపడం తప్ప ప్రజలకు బీఆర్ఎస్ చేసింది ఏం లేదు గత 10 ఏళ్లలో అంటూ కూడా బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఇక డల్ హౌస్ లో జరిగే ఒప్పందాలన్నీ కూడా మేము పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నామని తప్ప అన్ని కూడా సక్రమంగా జరిగినటువంటి పెట్టుబడులు తప్ప ఎక్కడ కూడా అవినీతికి ఆక్రమణలకు ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మొన్నటి నుంచి అంటే దాదాపు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇటు నిర్మల్లో కానీ ఈ ఫుడ్ పాయిజన్ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని మరి దీనిపై కూడా కావాలని ఎవరు చేయలేదు కాబట్టి మరి ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి మరి ఎవరు ఈ రకంగా చేయడం జరిగే దానిపై కూడా ఒకవైపు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై కూడా ఇప్పటికే ఈ రోజు హైకోర్టు కూడా స్పందించడం జరిగింది. మరి ఫుడ్ పాయిజన్ పై ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎందుకు సీరియస్ గా తీసుకోలేనిపై కూడా క్వశ్చన్ చేసినప్పుడు మరి దీనిపై కూడా ప్రభుత్వ అధికారులు కూడా సీరియస్ గా ఉన్నారని మరి దీనిపై కూడా విచారణ కూడా కొనసాగుతుంది కాబట్టి ఒక ఫుడ్ పాయిజన్ విషయంపై కూడా మరి ఇప్పటికే పలుమార్లు 3 సార్లు కూడా ఒకే పాఠశాలలో ఈ రకంగా ఫుడ్ పాయిజన్ జరగడం పట్ల కూడా ఒక ప్రత్యేక అధికారులు కూడా నియమించి దానికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నాం అని మరి దీనిపై కూడా రిపోర్ట్ తయారు చేసి మరి ఫుడ్ పాయిజన్ గల కారణాలపై కూడా తెలుసుకుని వాళ్ళందరిపై కూడా వెయిట్ వేస్తామని కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. ఇక జార్ఖండ్ ప్రజలు అంటే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో ఇటు మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఓడిపోయినప్పటికీ మరి జార్ఖండ్ లో మాత్రం అక్కడ ప్రత్యేక అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు. మరి అక్కడ కాంగ్రెస్ మిత్రపక్షం ఇండియా కూటమి కూడా గెలవడం జరిగింది. జేఎంఎం కూడా పట్టం కట్టారు పబ్లిక్ కాబట్టి మరి ప్రజల విజయం అని అది కూటమిపై నమ్మకంతోనే అక్కడ పబ్లిక్ గెలిపించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక తమ ప్రజల్లో ప్రజాపాలనలో ప్రతి మంత్రి పని మంత్రులే అని మరి బీఆర్ఎస్ వాళ్ళలాగా మేము గడిలో పాలన నుండి పాలించలేని కూడా చెప్పారు. మరి పబ్లిక్ వెళ్తున్నామని తమ ప్రభుత్వం అంతా కూడా ప్రజాపాలన అందిస్తున్నట్టు చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము ఎవరిని అడగడం లేదని మరి కొంతమంది కావాలనే ఇంట్రెస్ట్ తోనే తమ పార్టీలోకి వచ్చేందుకు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. ఇక మరోవైపు ఇటు నిర్మల్లో ఇథనాల్ పరిశ్రమపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపడతామని కూడా సీఎం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయని మరి బీజేపీ వాళ్ళు రాజుల పాలన నుండి ఇంకా బయటపడడం లేదంటూ కూడా ఆయన బీజేపీ నేతలు కూడా కౌంటర్ చేశారు. ఇక మా పార్టీ ఆలోచన విధానం మేరకే మా ప్రభుత్వం పనిచేస్తుందని మరి ఏఐసిసి నేతల డైరెక్షన్ లోనే తమ ప్రభుత్వం గాని పార్టీ గాని పనిచేస్తున్నారు కూడా ఆయన చెప్పడం జరిగారు. ఇక మరోవైపు ఇటు ప్రోగ్రెసివ్ ఆలోచనలు కూడా ముందుకెళ్తున్నారని మరి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలని మరి ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఏదైనా ఇష్యూస్ లో గానీ వచ్చినప్పుడు మాత్రం ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందని మరి ప్రతిపక్షాలు తమ పాత్ర సరిగ్గా పోషించలేదు కాబట్టి మరి ఈసారైనా అసెంబ్లీ సమావేశాలైనా మరి ప్రతిపక్ష నేతలు తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలని కూడా తను ఆశిస్తున్నట్టు కూడా మరి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు ధరణిపై పూర్తి స్థాయి చర్చ జరుగుతుందని మరి గత ప్రభుత్వం దళితుల దగ్గర నుండి గుంజుకున్నటువంటి భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని మరి వీటన్నిటిపై కూడా త్వరలోనే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకొని దీనిపై ముందుకెళ్తామని మరి ఎక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తామని దానిలో వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఈ చిట్చాట్ లో స్పష్టం చేయడం జరిగింది. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.